సురేష్ కల్మడికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కపిల్ ఠాకూర్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అక్రమాలకు పాల్పడి దేశం పరువు తీసిన కల్మడిని చెప్పుతో కొట్టాలనుకున్నాడు ఆ వ్యక్తి. పాటియాలా సిబిఐ కోర్టుకు కల్మడిని తీసుకుని వెళ్తుండగా కోర్టు ఆవరణలో పరుగున వెంబడించిన ఠాకూర్ ఆయనపై చెప్పు విసిరాడు. వెంటనే పోలీసులు చెప్పు విసిరిన ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు. अरे क्या कर रही है? ఈ సంఘటనపై మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, ఆ వ్యక్తి చెప్పు విసిరేందుకు కారణమేంటి? సురేష్ కల్మడిపై పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నాడు? ఢిల్లీ పరువు తీశారు, భారతదేశ పరువు తీశారన్న ఆగ్రహం చాలా మందికి ఉంది. అందులో ఇతను ఒకటిగా చెప్పొచ్చు. ఆయన సాధారణ ప్రజలు చాలా మంది చూస్తున్నారు. సురేష్ కల్మడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఒక్కసారిగా వెనక నుంచి ఏకంగా చెప్పుతో దాడి చేయబోయే ప్రయత్నం చేశారు. విసిరివేయడం సాధారణంగా ప్రొటెస్ట్ గా చూస్తుంటాం, కానీ ఇక్కడ నేరుగా వెళ్లి ఆయన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు పెద్ద సంఖ్యలో దాదాపు 100 మంది పోలీసుల దాకా భద్రత సురేష్ కల్మడిని ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్కసారిగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్ తరలించారు. ఏదేమైనా ప్రొటెస్ట్ ఆయనకు ఉన్న ఆగ్రహాన్ని, పేద ప్రజలు, భారతదేశానికి సంబంధించిన అనేక మందికి సంబంధించిన ట్యాక్స్ పేయర్ల మనీని వృధా చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు. దాంతో పాటు భారతదేశ పరువును బజార్న పడే విధంగా ప్రపంచం ముందు అవహేళన చేసే విధంగా కారణమయ్యారు సురేష్ కల్మడి అన్న ఉద్దేశంతోనే అతను దాడి చేసినట్లుగా సమాచారం. ఇంట్రాగేషన్ కూడా సాగుతుంది. ఇక్కడ నుంచి తిలక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు ఆయన తీసుకువెళ్లారు. విచారణ సాగుతుంది. మరొక వైపు సురేష్ కల్మడికి సంబంధించిన కేసును తల్వంత్ సింగ్ అనే జడ్జి, సిబిఐ జడ్జి విచారణ సాగిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రసాద్ వ్యవహారం కూడా ఉంది. పెద్ద సంఖ్యలో సిబిఐ సురేష్ కల్మడి, ప్రసాద్ కు సంబంధం ఉన్న అవినీతికి సంబంధం ఉన్న డాక్యుమెంట్స్ ని సీజ్ చేయడం వల్లే వాళ్ళని అరెస్ట్ చేసింది. వాళ్ళను పోలీస్ కస్టడీలో, సిబిఐ కస్టడీలో ఉంచాలి, రిమాండ్ పంపండి అంటూ సిబిఐ వాదనలు వినిపిస్తోంది. సో కొద్దిసేపట్లో తేలబోతోంది ఆయన తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందా లేక సిబిఐ కస్టడీకి వెళ్లాల్సి ఉంటుందా అన్నది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. శ్రవణ్, మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి చాలా కాలం తర్వాత సివియర్ ఆరోపణలు వచ్చిన తర్వాత దాదాపు గేమ్స్ కూడా ముగిసిపోయి 6 నెలల సమయం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం గురించి యూపీఏ గవర్నమెంట్ నుంచి ఏం వర్షన్ చెప్తూ ఉన్నారు? తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉంది ఈ పరిణామాల పట్ల? మరి ఈ వ్యవహారంలో చూస్తే మాత్రం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయన్న సామెత స్పష్టంగా దానికి రియాలిటీ చూపుతోంది. దొంగతనం జరిగింది. ఈ కుంభకోణ అంతటికీ నిలువరించేందుకు అవకాశం ఉండింది. కామన్వెల్త్ గేమ్స్ పర్చేజ్ సందర్భంగానే ఈ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ 1 సైడెడ్ గా ఒకే ఒక కంపెనీకి ఇస్తున్నారు, ఇతర కంపెనీలను డిస్క్వాలిఫై చేస్తున్నారు అని చాలా మంది మనకు ఇంటర్నల్ గా ఉన్న ముఖ్యమైన అధికారులు, ముఖ్యమైన నేతలు కూడా చెప్తూ వచ్చారు. కానీ అప్పుడు ఆ కాంటెక్స్ట్ లో అయితే గేమ్స్ ను నడపడం ముఖ్యమన్న ఉద్దేశంతో పార్లమెంట్ లో డిబేట్ జరిగిన సందర్భంలో కూడా గేమ్స్ ను నడపడమే ముఖ్యం. చాలా కాలం 30 సంవత్సరాలుగా సురేష్ కల్మడికి అనుభవం ఉంది. నేషనల్ గేమ్స్ జరిపాడు, కామన్వెల్త్ గేమ్స్ జరిపాడు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిపాడు కాబట్టి ఒక పెద్ద ప్రెస్టీజియస్ గేమ్. శ్రవణ్, ఒక్క నిమిషం శ్రవణ్, మళ్ళీ కొద్దిసేపట్లో మీ దగ్గరకు వస్తే ఒకసారి జరిగిన సంఘటన చూస్తే సురేష్ కల్మడికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కపిల్ ఠాకూర్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అక్రమాలకు పాల్పడి దేశం పరువు తీసిన కల్మడిని చెప్పుతో కొట్టాలనుకున్నాడు ఆ వ్యక్తి. పాటియాలా సిబిఐ కోర్టుకు కల్మడిని తీసుకుని వెళుతుండగా కోర్టు ఆవరణలో పరుగును వెంబడించిన ఠాకూర్ ఆయనపై చెప్పు విసిరాడు. వెంటనే పోలీసులు ఆ చెప్పు విసిరిన ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు. अरे क्या कर रही है?
ఘటనపై మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, చెప్పు విసిరిన వ్యక్తికి సంబంధించిన సమాచారం ఏమైనా తెలిసిందా? ప్రస్తుతం ఆయన ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇంతకు చెప్పినట్లుగా తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఇంటరాగేషన్ జరుగుతుంది. పటియాలా కోర్టు సమీపంలో ఉంది కాబట్టి అక్కడ జరుపుతున్నారు. జనరల్ ప్రొటెస్ట్ అన్నది పోలీసులకు అందుతున్న సమాచారం. చాలా ఇలాంటి ప్రొటెస్ట్లు చాలా సందర్భాల్లో కూడా జరుగుతూ వచ్చాయి. ఆరుషి కేసు సందర్భంగా అయితే ఏకంగా ఒక అతను కత్తి తీసుకొని వచ్చి మరి ఆరుషి తండ్రి పైన తల్వార్ పైన దాడి చేసిన సందర్భం ఉంది. కొంత అసహనానికి గురై వ్యవస్థపై ఉన్న ఆందోళనతో ఈ తరహా దాడులు చేయడం సర్వసాధారణమే. అయితే ఇక్కడ చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పెద్దగా ఆయనకు కల్మాడికి అవమానం జరిగిందే తప్ప హాని పెద్దగా జరగలేదనే చెప్పొచ్చు. ఏది ఎలా ఉన్నా ఒక పెద్ద అవమానకరమైన సంఘటనగానే చూడొచ్చు. ప్రజల్లో ఉన్న ఆవేదన ఈ సంఘటన ద్వారా బయటపడ్డది. ఎంతో మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు భారతదేశానికి సురేష్ కల్మాడి పెద్ద అవమానం తీసుకొచ్చాడు. తమ సొమ్మునంత, ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆయన అవినీతికి పాల్పడ్డారు అన్న ఒక ఆవేదన ఉంది కాబట్టి ఆ ఆవేదన ఇక్కడ ప్రదర్శించారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. ఆయన జైల్లో పెట్టే అంశంపై ఇప్పుడంతా విచారణ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లింక్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రసాద్ ను కూడా కస్టడీలోకి తీసుకోవడం, కన్స్ట్రక్షన్ ఏకేఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన లావాదేవీలు, ఆ కంపెనీకి ఓనర్స్ ఎవరు ఏమిటి అన్న వివరాలన్నింటినీ కూడా సిబిఐ సేకరిస్తుంది. వాటన్నింటిపైన విచారణ జరుగుతుంది. మొత్తంగా ఈ సంఘటన మాత్రం చెప్పుపోయి దాడి చేయడం, సురేష్ కల్మాడి ఒక గొప్ప స్పోర్ట్స్ రంగంలో, క్రీడా రంగంలో ఆయన ఒక కింగ్ గా వెలిగిపోయారు. 30 సంవత్సరాల పాటు నన్ను ఎవరు ఏమీ చేయలేరు, క్రీడా రంగంలో నన్ను తొలగించే అధికారం లేదు, నేను ఎలక్ట్ అవుతూ వస్తున్నానని ఆయన ఛాలెంజ్ చేశారు భారత ప్రభుత్వాన్ని కూడా. ఓ సందర్భంలో స్పోర్ట్స్ మినిస్ట్రీ 30 సంవత్సరాల పాటు ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు, వ్యాపారం ఉంది, ఇట్లాంటి వ్యక్తులు అవసరం లేదు, ప్రొఫెషనల్సే ఆర్గనైజేషన్స్ నడపాలని ఒక చర్చ వచ్చినప్పుడు నేను ఎలక్ట్ అవుతూ వస్తున్నాను, నన్ను ఎవరు తీసే అధికారం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్ళందరూ లాబీ చేసి కూడా ఒక ఒత్తిడి తీసుకొచ్చారు భారత ప్రభుత్వం పైన. చివరకు ఇంత అవమానకరమైన పరిస్థితిని సురేష్ కల్మాడి ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన అంటే ఒక వివిఐపి, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అన్న చైర్మన్ అన్న ఉద్దేశంతో ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉండేది. అది ఇండియాలో కావచ్చు, ఇతర దేశాల్లో కూడా. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళి ఆయన నేను నేషనల్ గేమ్స్ పెడతానన్నా, ఇతరత్ర గేమ్స్ ఆర్గనైజ్ చేస్తామంటే ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉండేది. ఈ రోజు చూస్తే పోలీస్ తిప్పకుడు తప్పట్లేదు, చెప్పు దెబ్బలు తప్పట్లేదు. అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఈరోజు సురేష్ కల్మాడి ఫేస్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడి అది కూడా ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున కొల్లగొట్టడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఒక్కొక్కరుగా ఏ రాజాకు కేంద్ర మంత్రిగా ఉన్న ఏ రాజా 2G కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డ కారణంగా ఆయన తిహార్ జైలు పాలు కావాల్సి వస్తే ఇప్పుడు ఈ రోజు సురేష్ కల్మాడి మరొక బిగ్ షాట్ అనే చెప్పొచ్చు. ఇండస్ట్రియల్స్ పెద్ద ఎత్తున ఆయనకు ఆస్తులు ఉన్నాయి. పొలిటికల్ గా కూడా 3-4 సార్లు పూణే నుంచి ఎంపీగా ఎలక్ట్ అవుతూ వస్తున్నారు. అట్లాంటి వ్యక్తి ఈ రోజు చెప్పు దెబ్బలు తిన్నారు, దాంతో పాటు జైలు పాలు కూడా అవుతున్నారు. సో ఇదంతా చూస్తే ఒక మెసేజ్ లాగా కూడా ఉండే అవకాశం ఉంది. అవినీతికి పాల్పడితే ఇట్లాంటి అవమానం తప్పదు, దాంతో పాటు కృంగిపోవాల్సిన అవసరం ఉంటుంది, జైలు పాలు కావాల్సిన ఉంటుంది అన్నది ఈ సంఘటనలన్నీ చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.